మట్టి దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, అద్దాన్ని వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, ఇదే కదా ప్రేమంటే అనే పాట వినే ఉంటాం. కానీ ప్రేమలో పడిన వారికి మాత్రమే పరిమితం కాదు, నలుగురిలో అందంగా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన ఎక్కువైంది ఈ మధ్య. దీంతో అందం బిజినెస్ గా మారిపోయింది. ఆడమగ అన్న తేడా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందంగా ఉండడంపైనే దృష్టి పెడుతున్నారు. గుడ్ లుకింగ్ అనిపించుకోవడానికి ఒబలాట పడుతున్నారు. ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, అందంగా ఉండడం ఇప్పుడు అవసరంగా మారింది. ఉన్న అందానికి మెరుగులు దిద్దుకోవడం అంటే ఫెయిర్నెస్ క్రీమ్లు రాసుకోవడం, పౌడర్ అద్దుకోవడం కాదు, చాలా పెద్ద తతంగమే ఉంది. అందరూ టర్కీలో అమ్మాయిలు అంటారు, కానీ అబ్బాయిలు అత్తిరిపోయారే. ఏమున్నాడే, ఇప్పుడే ఒకడు ఎంటర్ అయ్యాడే, అచ్చం టర్కీ కోడ్లా ఉన్నాడు. చాలా టెంప్టింగ్ గా ఉన్నాడే. డిట్టో సిమ్లా యాపిలే, కొరుక్కు తినాలో జ్యూస్ చేసుకుని తాగాలో అర్థం కావట్లేదు. ఎంత బాగున్నాడేంటే, అసలు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు పుడతారు? అబ్బాయిలందరూ మహేష్ బాబులా, అమ్మాయిలందరూ సమంతలా మారిపోదామని ఫిక్స్ అయ్యారా అన్నట్టుంది. అందుకోసం ఈ తరం ఆరాటం. మిమ్మల్ని మీరే గుర్తుపట్టినట్లు తయారు చేస్తామంటూ బ్యూటీ క్లినిక్స్ కొత్త కొత్త ఫెసిలిటీస్ తో పుట్టుకొస్తున్నాయి. దీంతో అందాల మార్కెట్ ఇప్పుడు అదుర్సనేలా సాగుతోంది. ఇది వరకు పౌడర్ రాయడానికే ఇష్టపడని అబ్బాయిలు ఫేషియల్స్ చేయించుకుంటున్నారు. జుట్టులో దువ్వెన పెట్టడానికి చికాకు పడే సోక్ గాళ్లు వందల రూపాయలు పోసి స్టైలిష్ గా క్రాఫ్ట్ చేయించుకుంటున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అందాల్ని మెరుగులు దిద్దుకుంటున్నారు. వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు శరీరాన్ని నగిషీలు చెక్కించుకుంటున్నారు. ఫేషియల్, క్రాఫ్ట్, నెయిలింగ్ చేయించుకుంటున్న అబ్బాయిలు యు ఆర్ రాకింగ్ మ్యాన్ అనిపించుకోవడానికి కుర్రాళ్లు పడరాని పాటలు పడుతున్నారు. స్టైల్ గా కనిపించేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు. టిప్ టాప్ డ్రెస్సింగ్, దుమ్ము రేపే బైకులే కాదు, లుక్ కూడా ప్రత్యేకంగా ఉండాలని తపన పడుతోంది ఈ కాలపు యూత్. అమ్మాయిల కంటే అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉండాలని అనుకుంటున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చాలా అందంగా ఉండాలి కదా. మరి చాలా స్టైల్గా ఉంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. అబ్బాయిలే ఇలా ఉంటే ఇక అమ్మాయిల సంగతి చెప్పేదేముంది? అందానికి అసలైన నిర్వచనం తానేనన్నట్లు మారిపోవాలి. మెరుపు తీగలతో పోటీకి దిగాలి. స్టైల్ గా ఓ లుక్కేస్తే అంతా అలా చూస్తుండిపోవాలన్న డిసిషన్ కి వచ్చేశారు. చూడటానికి బాగుంటే అవకాశాలు అందివస్తాయన్న ప్రకటనల ప్రభావమో, సినిమాల్లో హీరో హీరోయిన్లతో ఇన్స్పైర్ అవుతున్నారో కానీ యూత్ బ్యూటీ స్టూడియోల పాట పడుతున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు, చూడటానికి 10 మందిలో ప్రత్యేకంగా ఉండాలని, గుంపులో ఉన్నా మెరిసిపోవాలని గట్టిగా ఫీల్ అవుతున్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ఇప్పుడు బ్యూటీ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంది. ఏమేమి ఉంటాయి ఇప్పుడు? ఫేషియల్ ఇవే కాకుండా ఇంకెలాంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు? అండ్ మెనిక్యూర్, పెడిక్యూర్, అండర్ ఐ ట్రీట్మెంట్ అండ్ ఫేస్ లిఫ్టింగ్ అన్నీ చేస్తుంటాం మేము. కలర్స్లో అన్నీ చూపిస్తుంటాం అండి. అండ్ కస్టమర్ సజెషన్ బట్టి వాళ్ళకి ఏ సూట్ అవుతుందో మేము సజెస్ట్ చేస్తుంటాము. అలాగని ఇది కేవలం యూత్ కి సంబంధించిన వ్యవహారమే అనుకుంటే పొరపాటే. మిడిల్ ఏజ్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా గుడ్ లుకింగ్ కోసం పరుగులు పెడుతున్నారు. తమ రూపు ఫలానా విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. సొసైటీలో ఇలా ఉంటేనే మర్యాద. అందాన్ని బట్టే సోషల్ స్టేటస్ అని భావించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మగాళ్లలో కార్పొరేట్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ కూడా అందంగా కనిపించడంపై శ్రద్ధ పెడుతున్నారు. కార్పొరేట్ కల్చర్ లో లుక్ కి తగిన ప్రాధాన్యం ఉండటంతో ఎప్పటికప్పుడు తమ శరీరంపై తగిన శ్రద్ధ చూపుతున్నారు. అసలు చూడటానికి హీరోలా ఉంటేనే బాగుంటుందని మైండ్ లో ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. దీంతో ఉమెన్స్ బ్యూటీ పార్లర్లతో పాటు మెన్స్ బ్యూటీ పార్లర్లు కూడా 3 క్రాఫ్లు, 6 ఫేషియల్స్ అన్నట్లు కళకళలాడుతున్నాయి. చూడ్డానికి ఎంత అందంగా ఉంటే అంత మంచిది. నువ్వు నాకు నచ్చలేదు అన్న మాటే వినిపించకూడదు. చూడ్డానికి బాగుంటే అన్ని బాగానే ఉంటాయి.
ఇది సగటు స్త్రీ పురుషుల భావన. బాగుంటే పోయేదేముంది, అదో అదనపు అర్హత తప్ప అనే ఆలోచనలో ఉన్నారు. అందంగా కనిపించడం అనే విషయంలో పేటెంట్స్ రైట్స్ అన్నీ మావేనన్నట్లు ఫీల్ అవుతుంటారు ఆడవాళ్లు. ఆరోగ్యం కంటే ఎక్కువగా కేశ సౌందర్యం, చర్మ సౌందర్యంపైనే వీరి కాన్సంట్రేషన్. ఖర్చు కాస్త ఎక్కువైనా అందంగా కనిపించడమే అల్టిమేట్ అంటున్నారు. అందంగా ఉంటే పోయేదేముంది, ఓ క్యాట్ వాక్ లో తళుక్కుమనే ఛాన్స్ రావడం తప్ప. దీనికి తోడు ఫ్యాషన్ షోలు, రకరకాల అందాల పోటీలు. ఏమో ఎవరు చూడొచ్చారు. వీటిల్లో పాల్గొంటే తమకు కూడా ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రాలా స్టార్ స్టేటస్ వచ్చిన రావచ్చన్న భావన ఈ కాలపు అమ్మాయిల్లో ఎక్కువవుతోంది. ఏ ఫంక్షన్లోనైనా 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలంటే అందంగా మెరిసిపోవాలన్నదే ఈ కాలపు యువతుల ఫస్ట్ ప్రయారిటీగా మారిపోతోంది. ఈ మధ్య అమ్మాయిలకు ముఖం మీద చిన్న మొటిమ కనిపిస్తే ప్రపంచమే తలకిందులైపోయినంత భయం ఆవహిస్తోంది. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉండటానికి అస్సలు వీల్లేదు. హెయిర్ అయితే ఆయా టైంని బట్టి నూడిల్స్ లా గింగురాలు తిరిగిపోవాలి, సిల్క్ లా జారిపోవాలి. ఈ విషయంలో వంటింటి చిట్కాల నుంచి ఇంటర్నేషనల్ బ్యూటీ టిప్స్ దాకా దేన్ని వదిలిపెట్టకుండా వాడేస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపించడంలో పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేదు. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడైనా లేడీస్ ప్రయారిటీ బ్యూటీ కేరే. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో అమ్మాయిలు శరీర సౌందర్యం కోసం ప్రతి నెల 7,000 నుంచి 10,000 వరకు ఖర్చు పెడుతున్నారట. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం లాంగ్ హెయిర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. లాంగ్ హెయిర్లోనే మనకు స్టైల్ కావాలని కూడా అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ లెంత్ తగ్గట్టు లాంగ్ ఉంచి పైన స్టైల్స్ ఇస్తే వాళ్ళు పార్టీ టైంలో లీవ్, నార్మల్ టైంలో టైల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎనీ టైం, బర్త్డే అని కాదు, మంత్లీ వన్స్ వాళ్ళదొక సిస్టమ్ లాగా పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ శాతం ఇప్పుడు బేస్ కన్నా రిఫ్లెక్షన్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే స్టైల్గా బయటికి వెళ్ళాలి అనేసి అలా ప్రతి ఒక్కరు ఐబ్రోస్, ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్స్, ఆల్ హెయిర్ స్పాలు, హెయిర్ కలరింగ్స్, ఆల్. అందం ఒక ముఖార విందానికి సంబంధించిన విషయం కాదు. దీంతో పాటు నిగనగలాడే కురులు, మిలమిల మెరిసిపోయే చర్మం, ఒక్క మాటలో చెప్పాలంటే నకసిక పర్యంతం ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే ఐబ్రో షేప్ నుంచి నెయిల్ కట్ వరకు అడుగడుగునా అంతటి కేర్. అందాలకు మెరుగులు దిద్దే సెలూన్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అందాల బిజినెస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.